ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి కూడా అసలు జనసేన వీళ్ళు విమర్శించారంటే ఏదో రాజకీయంగా విమర్శిస్తున్నారు అనుకోవచ్చు. అసలు తండ్రి వ్యక్తిత్వం ఏంటి, తండ్రి ఎలాంటి వాడు అనేది ఆ కుమార్తెకి అయితే తెలుసు కదా. తెలిసి కూడా ఆ తండ్రి గురించి అన్ని మాటలు ఆమె మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సార్ ఒక్కటి సార్, రాజకీయం అంటే ఒక సినిమాలో ఉంటది చూడండి. 'నా నలుగురు' సినిమాలో రూపాయి రూపాయి ఏం చేస్తావంటే, భార్య భర్తకి గొడవ పెడతా, అన్నదమ్ములను విడదీస్తా అనే ఒక మాట ఉంటది చూడండి. రాజకీయం రాజకీయం ఏం చేస్తావంటే, అన్నదమ్ముల్ని నరుక్కునేలా చేస్తాను. తండ్రి కూతుళ్ళ బంధాలని విడదీస్తాను అనే పరిస్థితికొచ్చిందండి. ఇవాళ రోజు ఆయన ఆయన గురించి ఆవిడకి పసి వయసు నుంచే తెలుసు కదండీ మేమంటే అదే దూరంగా అదే ఉండేవాళ్ళం. అదే అంటున్నాను నేను ఎంత కూడా. ఎగ్జాక్ట్‌లీ. మనకైతే ఎంత బయట నుంచి ఎంత వ్యక్తులం. అదృష్టం. హ్మ్. సార్ ఎంత ఎంత మొండి పట్టుదలంటే, రంగా గారు చనిపోక ముందండి కాపునాడు, మహానాడు పెట్టి హ్మ్. టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు సక్సెస్ అవుతున్న మూమెంట్‌లో ఆయనకి ధీటుగా రంగానాడులాగా కాపునాడని ఒకటి పెట్టారండి. ఆ కాపునాడుని ఏదైతే వాళ్ళ తండ్రే ఆర్గనైజ్ చేసినాడండి. ఆ ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో ఉంది, చూసినానండి. ఏ రోజు వాళ్ళ ఇంటికి నేను ఇంతవరకు పోలేదండి. వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదండి. ఆయన ఆతిథ్యం స్వీకరించలేదండి. ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదండి. ధైర్యం కూడా చేయలేదండి. ఎంత భయం ఉంటదో తెలుసా అండి ఆడపిల్లలు ఆయనతో మాట్లాడంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎందుకమ్మా మీకు రాజకీయాలు అంటారేమో. ఆ అమ్మాయి నాన్న దగ్గర నుంచి అంతకుముందు పోదాం అనుకునేదానండి. తర్వాత రాజకీయంలోకొచ్చి ప్రభుత్వం ఫార్మ్ అయ్యాక కూడా లాస్ట్ టైమ్ ఆయనకి బాగోనప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసినానండి. "అమ్మ నాన్నగారిని చూసావా? నేను కూడా రానా ఒకసారి చూడ్డానికి" అంటే, లేదండి ఆయన్ని చూసాను కానీ ఆయన కోమలో ఉన్నప్పుడు చూసానండి. ఆయన కళ్ళు తెరిస్తే నన్ను రానివ్వడండి" అనింది. ఆ అమ్మాయి నాతో షేర్ చేసుకున్న ఒక అనుభవాన్ని మీకు చెప్తానండి. ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి కిర్లంపూడి వాళ్ళ నాన్నగారి ఇంటికొచ్చేటప్పుడు డ్రైవర్‌ని తీసుకొని కారు తీసుకొని వచ్చేసిద్దట. వాళ్ళ నాన్నగారు ఇంటికి రాగానే కోప్పడేవాళ్ళట. ఏమని? "అలాగెలా వచ్చేస్తారండి మీరు? ఎలా వచ్చేస్తారు మీరు? ఆ ఇంట్లో మనిషి లేకుండా కారులో మనిషి లేకుండా?" "అదేంటి నాన్న డ్రైవర్ ఉన్నాడు. నేనున్నాను కదా!" అంటే, "డ్రైవర్‌ని ఒక్కళ్ళనే పెట్టుకొని వచ్చేస్తారమ్మా? ఏంటి తల్లి ఈ పనులు?" అని అరిచేవారట. అంటే డ్రైవర్‌తో పాటు మన మనుషులుండాలి. ఒక అవును. 40 ఎగ్జాక్ట్‌లీ. నిమిషాల కూడా తన కూతుర్ని ఒంటరిగా తీసుకురావడం ఇష్టం లేదు అని నువ్వే స్వయంగా నాకు చెప్పినావు కదమ్మా క్రాంతి. నీకు తెలీదా నీ తండ్రి పట్టుదల? ఈరోజు హ్మ్. డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్న వ్యక్తి ఏమన్నాడు? ఏది సుగాలి ప్రీతి తల్లి కోసమే పార్టీ పెట్టిన అన్నాడు. ఆ తల్లికి న్యాయం చేయలేనప్పుడు మరి పార్టీ మూసేస్తాడా? ఆ పదవికి రాజీనామా చేస్తాడా? అదే నీ తండ్రి ఉంటే ఎడం కాలుతో ఆ కుర్చీని తన్ని బయటకొచ్చుండేవాడు సంషేర్‌గా. ఏ ఏ కాపునాడు పెట్టినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి పదవిలో ఉండి ఎన్టీ రామారావు గారిని నిలదీసి ఆ పదవిని కుర్చీ ఎడంకాలుతో తన్ని ఒక మంత్రి పదవిని తన్ని వచ్చేసినాడు నీ తండ్రి. అప్పటికి నువ్వు అనుకుంటున్న అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్యేనే. నీ తండ్రే మంత్రి. ఆ పదవినే వదులుకొని వచ్చే తండ్రి నీ పట్టుదల, ఆ తండ్రి పట్టుదల నీకు తెలీదా? మాకా తెలిసేది. నీకు కదా తెలిసేది. నీ యాహ్! తమ్ముళ్ళు ఏ రోజున నీ తండ్రి ముందు మాట్లాడతారా? నోరెత్తి ఒక మాట మాట్లాడగలరా? అసలు అలాంటిది ఈ రోజు రాజకీయం కోసం ఒక ఎమ్మెల్యే పదవి కోసం మహా అయితే ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఎన్ని సంవత్సరాలు అవుతారు? ఒక మనిషి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోతారా? ఈ రోజు తండ్రి ఆఖరి చూపుకి నోచుకోకుండా చేసిన కారణం ఏంటంటే, నీ రాజకీయ ఆకాంక్ష. అదే నీకు రాజకీయ ఆకాంక్ష లేకుండా ఉంటే ఈ రోజు తల్లి పక్కన ఓదారుస్తూ ఉండేదాన్ని. ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్నిచ్చి ఆడబిడ్డగా ఉండేదానివి. రేపటి రోజు ఒకవేళ మీ నాన్నగారు చనిపోతే ఆ కుటుంబం మొత్తంలో నువ్వే మా కంటికి కనపడేదానివి. నువ్వే మా కంటికి కనపడేదాన్ని. నీకే రాజకీయ అవకాశం ఇచ్చేవాళ్ళం. నిన్ను కాదని పక్కకు పోతావా? నిన్ను ఈ రోజు ఎవరన్నా ఒక మాటంటే ఊరుకుంటామా? ఎందుకంటే ఆ తండ్రి రక్తమే కదా! ఆ తండ్రి రక్తమే కదా! నిన్నంటే ఆయనన్నట్టే మాకు. ఈరోజు ఎంతమంది నిన్ను ఒక మాట అంటుంటే ప్రాణం తూక్కుమంటుందసలు. ఏంటది నువ్వంత మాట పడాల్సిన అవసరం ఏంటి? నీ తండ్రి పట్టుదల నీకు తెలీదా? ఏంటి చేస్తావు రాజకీయాల్లో? ఎమ్మెల్యే, మినిస్టర్‌లు మీ నాన్న చూడనివా? మీ నాన్న చెయ్యనివా? ఎన్ని హోదాలు అనుభవించుంటావు నువ్వు? ఒక మినిస్టర్ గారి కూతురుగా ఎంత హోదా? అరే! ఎంత దారుణం అంటేనండి వాళ్ళదొక నక్సలైట్ ఏరియా. ఏ రోజు ఆయన ప్రోటోకాల్ గాని, గన్‌మెన్‌లు గాని పెట్టుకోలేదండి. కానీ ఈ విషయాన్ని వారి భార్య గారు, వారి కొడుకు ఎవరైతే గిరి ఉన్నాడో స్వయంగా మీతో చెప్పమన్న మాటే అండి. ఎందుకంటే నిన్నటి రోజు నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేజ్ మీద చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఇలా చనిపోయారు. చాలా బాధాకరం. మనం ఆయన్ని పిలిచి గౌరవించి ఒక గవర్నర్ పదవి ఇచ్చుకుందాం అనుకున్నాం. అదలా జరిగిపోయింది అంటూ మాట్లాడారండి. దీని గురించి మనం క్లారిటీ ఇవ్వాలండి. హ్మ్. వాస్తవానికి ఆయన మనసులో ఏముందంటే అనారోగ్యంతో చిట్ట చివరలో కులంలో ఒకడు నిలబడ్డాడే అతని వెనకాల నిలబడి అతన్ని రాజ్యాధికార దిశగా ఎలా తీసుకువెళ్ళాలనేవి సలహా సూచనలిద్దాం. నా ఏదైతే నా సామాజిక వర్గమో లేకపోతే నన్ను అభిమానించే బీసీలు, ఎస్సీలు అన్ని కులాల జనాన్ని పవన్ కళ్యాణ్ గాడి కింద కట్టేసి, వారిని రాజ్యాధికార దిశగా నడిపించి, వారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఆయన మనసులో ఒక తలంపు అయితే వచ్చింది సార్.
వాస్తవంగా. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుసు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా వారి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. సార్ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు మనతో కలిసి ప్రయాణించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఒక రోజు మీ దగ్గరికి వస్తానన్నారు. కూర్చొని మాట్లాడతానన్నారంటే పెద్ద ఆయన వద్దులేండి నేనే వస్తాను అన్నారు. ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇది మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారి అధికారం ఆయన పార్టీలోనే లేదు. ఆయన ఒకరు అంటే ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి స్వాగతించే అధికారం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎలా అంటే ఒక లెటర్ లో చెప్పినాడు ముద్రగడ పద్మనాభం గారు. ఏదైతే ఆయనకి ఆఫర్ ఇచ్చినారు, ఆఫరు గవర్నర్ పదవి బీజేపీ నుంచి మీరు పార్టీలోకి రండి, బీజేపీలోకి రండి, మీకు అక్కడ గవర్నర్ పదవి ఇస్తే సముచిత స్థానం ఇస్తాం, మీరు కూటమిలోనే ఉండొచ్చు, మీరు కూటమిలోనే ఉండొచ్చు అని ఒక ఆఫర్ వచ్చిందండి. మరి ఇది ఎవరు పంపించినారో నాకు తెలియదు కానీ వారి భార్య వారి కుమారుడు మీకు చెప్పమని చెప్పారండి. అయితే దానికి ఆయన లెటర్ రాసింది ఏంటంటే, అయ్యా నేను బీజేపీలో పనిచేసిన, టీడీపీలో పనిచేసిన, కాంగ్రెస్ లో పనిచేసిన, మీ అన్న ప్రజారాజ్యాన్ని చూసిన, కులంలో ఒకడు నిలబడుతున్నావు, నీ వెనకాల కులాన్ని మొత్తం కట్టేయాలి, నిన్ను ఇంకా బలంగా చేసి రాజ్యాధికార దిశగా నిలబెట్టాలి, రిజర్వేషన్స్ నీ ద్వారా రావాలి అంటూ తాపత్రయపడుతున్న నన్ను బీజేపీకి తాకట్టు పెట్టేస్తారా అండి? మీరెవరండి నన్ను బీజేపీకి తాకట్టు పెట్టేయడానికి, అమ్మేయడానికి? ఎవరండి మీరు అంటూ నిలదీస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసి దయచేసి నాకు రాకండి, నా దగ్గరికి రాకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. 2 రోజులండి పలానా డేట్ లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే ఊర్లో జనాలందరినీ పిలిపించుకొని, అయ్యా నా ప్రయాణం చివరి దిశలో కులంలో నిలబడుతున్నా పవన్ కళ్యాణ్ వైపు వెళ్దాం అనుకుంటున్నానండి, మీరందరూ మీకు ఇష్టమైతే మీరు నాతో కలిసి ఒక ర్యాలీగా మనం మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్ళాలి, మీకు ఇష్టమైతేనే ఒక నిర్ణయం తీసుకుందాం అంటే, అయ్యో మీ నిర్ణయం ఏంటైతే మా నిర్ణయం అట్టేనండి అన్నారు. అంత గొప్పగా ముందుకొచ్చిన వ్యక్తిని తీసుకునే అధికారం ఇతనికి లేదు. అంటే నీ పార్టీలో ఒకరిని పిలిచే అధికారం లేదు. నీ పార్టీలోకి ఆయన్ని పిలిస్తే టీడీపీలో ఉండే చంద్రబాబు గారు ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు? ఆ కుటుంబాన్ని లకారంతో బూతులు తిట్టించి రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఎక్కడ కులం ఎదిగిపోతే వారికి పోటీ వస్తుందని కాపు రిజర్వేషన్ ఇవ్వకుండా మరి ఇంటింటికి తిరిగి ఉట్టుట్టి మాటలు ఎందుకు చెప్పి మా కాపుల్ని మోసం చేశారని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స గారు వీళ్ళందరూ గర్జించి రంగా గారిని కోల్పోయాం, ముద్రగడ గారిని కోల్పోవడానికి మేము ఊరుకోము అంటూ మా జాతి మీద దాడి చేస్తావా చంద్రబాబు, నిన్ను ఊరుకునేదే లేదు అంటూ దాసరి నారాయణరావు గారు ఇచ్చిన గర్జన ఆంతర్యం వీళ్ళు ఈ రోజు బీజేపీకి తాకట్టు పెట్టేస్తున్న దృశ్యం అండి. నిన్న అంత్యక్రియల విషయంలో వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు, చివరి వరకు ఉన్నారు, పాడి కూడా మోసారు. సో అది మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు అది? సార్ ఒకటి సార్, ఆయన ఏదైతే ఇచ్చిన మాట మీద నిలబడి చిట్ట చివరిలో ఏదైతే జగన్ గారి వెనకాల ఆయన ప్రయాణం చేస్తూ అదే మాదిరిగా వంగా గీతమ్మ గారిని గెలిపించుకుంటాను అంటూ ఆవిడకి సహకారంగా అక్కడ ప్రయాణిస్తూ ఆయన ఇచ్చిన మాట, ఒకవేళ పవన్ కళ్యాణ్ నేను ఓడించలేకపోతే నేను నా పేరు చివర రెడ్డి పెట్టుకుంటాను అంటూ ఆయన చేసినటువంటి శపథం. ఈ రోజు ఆయన ఓడిపోయాడా? ఆయన మాట ఓడిపోయిందా? కులం ఆయన్ని మోసం చేసిందా? అక్కడ ఉండేటటువంటి కులం జనాన్ని నమ్ముకొని ఆయన మాట ఇచ్చారండి. ఈ రోజు ఓడిపోయింది ఆయన కాదండి, ఆయన కాదు, అక్కడ ఉండేటటువంటి ఆయన నమ్ముకున్నటువంటి సామాజిక వర్గం, ఆయన నమ్మినటువంటి వారి జాతి ఆయన్ని మోసం చేసిందండి. లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచుండే వాళ్ళు కాదండి. ఎందుకంటే ముద్రగడ గారి మాట మీద వెళ్ళిపోయే జనం అండి. నిన్నటి రోజు కదిలి వచ్చిన జనం చూస్తుంటే మాకు తెలిసేది. కానీ ఏదైతే పాడె మోసి పేరు చివర రెడ్డిగా పెట్టుకున్నందు వరకు తన తండ్రిగా భావించి ఆ రుణం తీర్చుకున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కాపు జాతి మొత్తం అని నేను చెప్పలేనులేండి, ఎందుకంటే ముద్రగడ గారి అభిమానులు మొత్తం కాపు జాతి ఈ రోజు భజన బృందం అయిపోయింది కాబట్టి మేము వాటి గురించి చెప్పలేము. కానీ ముద్రగడ గారి అభిమాన బృందం అంతా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటామండి. దాన్ని కూడా రాజకీయం అని మాట్లాడే పచ్చ మీడియాకి బీసీల్లో ఒక అతను చనిపోయారండి, ఎవరు చంద్రయ్య అనుకుంటా, చంద్రయ్య చనిపోయినప్పుడు మరి పాడి మోసినారు. మరి బీసీల ఓటింగ్ కోసం పాడి మోసినారండి? రాజకీయం మీరు కదా బిగిన్ చేసింది, బీసీల ఓటింగ్ కోసమా రాజకీయంగా మీరు పాడి మోసింది? పోతా మీ పేరు చెప్పి చనిపోయాడు పాపం నా అభిమాననే కదా. మరి ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు జగన్ రెడ్డి గారి మీద అభిమానం,
ఆయన గెలుపుకి కారణం అవ్వాలనుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిమిత్తం పేరు చివర రెడ్డి పెట్టుకున్నారు. ఆయన తన తండ్రిగా భావించి ఆ రుణం తీర్చుకోవడానికి పాడి మోసినాడు. దీనికి కాపులందరూ రారండి. ఎందుకంటే కాపులు భజన బృందంలో అక్కడక్కడ ఉన్నారండి. ఇంకా కూడా జాతి కోసం కష్టపడే ముద్రగడ గారిని ముద్రగడ రెడ్డిగా మార్చుకున్నాడు. మాకు అక్కర్లేదు. మేము మా సినిమా యాక్టర్ వెనకాలే మేము మా ప్రయాణం అనుకున్నారు అనుకోండి. వెళ్ళండి స్వామి వెళ్ళండి. సినిమా యాక్టర్ వెనకాలే వెళ్ళండి. ఆ రోజు ఒక సినిమా యాక్టర్ కి ధీటుగా ఎదుర్కొంది రంగా గారేనండి. ఎన్టీఆర్ గారిని ఎదుర్కోవడం, ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే ఆ ధైర్యం ఎవరు చేసేవాళ్ళు కాదు. వంగవీటి మోహన్ రంగా గారు సినిమా స్టార్ ని ఎదుర్కొన్నాడు. సినిమా స్టార్ ని, ఒక ఫిలిం స్టార్ ని, ఒక యాక్టర్స్ ని ఎదుర్కొన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముఖాలకి రంగులు వేసుకునే వాళ్ళండి. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయండి అంటూ ఆయన మాట్లాడే మాటలు ఈ రోజు ఖచ్చితంగా జాతి నిజంగా ఆయనకు రుణపడి ఉంటామండి. నిజాయితీగా చెప్తున్నాం. ఆయన నిజంగా ముద్రగడ గారి రుణాన్ని తీర్చుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల మనసునే కాదండి, మా అందరి మనసుని మరొక్కసారి గెలుచుకున్నారు. చాలా ధన్యవాదాలు. ఆయన మాకు నిజంగా ఆ రెడ్డి అనే పేరు ఏదైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఎగతాళి చేసేవారికి అవును రెడ్డి అనే పెట్టుకున్నాడు. అందుకనే ఆ పెద్ద రెడ్డి వచ్చి ఈ రోజు పాడే మోసినాడు. ఆ రుణం తీర్చుకున్నాడు. ఆ రెడ్డి గారు రుణం తీర్చుకున్నాడు. మరి జాతిలో పనిచేసినాడు. మన జాతి కోసం పోరాడాడు. జాతిలో రిజర్వేషన్ కోసం ఆయన పదవులు ఎదుర్కొన్నాడు. మన జాతి ఏం చేసినాం? పేరు చివర మార్చుకున్నారని వదిలేసినాం. ఎందుకు మార్చుకున్నాడు? ఇచ్చిన మాట మీద నిలబెట్టుకున్నాడు. మా కులపోడు సంశయరని చెప్పుకోలేని నీచులు ఈ రోజు రెడ్డిగా మార్చుకున్నాడు. అందుకే రెడ్డిగా మార్చున్నందుకే పెద్దరెడ్డి గారు వచ్చి ఈ రోజు పాడే మోసి ఆ రుణం తీర్చుకున్నారు. సో దయచేసి ఆయన అన్నం తిన్నవారు, ఆయన ఇంటికి వచ్చిన వారు, ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారు దయచేసి విశ్వాసం లేని వ్యక్తులుగా కాకుండా ఆయన ఔన్నత్యం గురించి, అవినీతి లేని ఆయన రాజకీయం గురించి, రాజీ పడని అటువంటి ఆయన సారథ్యం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడరండి.